నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రకరకాల మలుపులు తీసుకుంటా ఉన్నాయి. ఒక రకంగా చూసుకుంటే ఇటు అధికార పార్టీకి, అదేవిధంగా విపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి మధ్య మొన్నటిదాకా 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు, అనేక రకాలైన ఇష్యూస్ నడిచినప్పటికీ కొత్తగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య అనేక రకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. 'పుష్ప' సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. 'పుష్ప' సినిమా రిలీజ్ అప్పుడు తొక్కిసలాటలో చనిపోయినటువంటి కుటుంబానికి అల్లు అర్జున్‌ని ఆపాదిస్తూ అనేక రకాలైన ఇష్యూస్ జరుగుతున్నప్పటికి కూడా ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మీద వ్యాఖ్యలు చేయడం, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి నిజంగానే ఈరోజు చిక్కడపల్లి పోలీసులు ఈరోజు విచారణకి రమ్మంటూ కూడా అల్లు అర్జున్‌కి సమన్లు జారీ చేశారు. సో ఈరోజు అల్లు అర్జున్ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారితో, అదేవిధంగా తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి, అలాగే ఇలా లాయర్లతో కలిసి ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ విచారణ కూడా మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ విచారణలో ఏం తేలబోతుంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, మరి నిజంగానే అల్లు అర్జున్ ఈ విషయంలో చేసింది తప్పా, లేకపోతే రైటా, లేకపోతే ఎవరిది తప్పు అనేది అంత కన్ఫ్యూజన్గా జరుగుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. సో దీని మీద మాట్లాడడానికి సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. ఎందుకంటే పొలిటికల్ అనలిస్ట్గా ఆయన అనేక విషయాల మీద చాలా చర్చలు చేస్తూ ఉంటారు. మరి దీని మీద ఆయనకున్నటువంటి మరి అభిప్రాయం ఏంటో ఆయన్ని మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్ గారు నమస్కారం. సరే సార్ దిలీప్ గారు, ఇది దాదాపుగా సినిమా 'పుష్ప' సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదైతే ఆయన బన్నీ సంధ్యా థియేటర్కి వెళ్ళడం, అక్కడ తొక్కిసలాట జరగడం, అక్కడ ఒక ప్రాణం కోల్పోవడం, ఒక ప్రాణం కొట్టుమిట్లాడటం, ఇలాంటి ఇష్యూస్ మీద చాలా రకాలైనటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒకరోజు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ ఈ ఈ రచ్చంతా చూస్తున్నాం సార్. సో ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది? ఎందుకంటే కొంతమంది విపక్షాలు అల్లు అర్జున్ అంశాన్ని దీన్ని తీసుకుని ఉన్నటువంటి 6 గ్యారెంటీలు కాబట్టి, ఇష్యూస్ కావచ్చు, అన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఏమీ లేదు అన్నది రకరకాలైనటువంటి మీలాంటి అనలిస్టులు మాట్లాడుతున్నటువంటి అంశం. కొంతమంది అల్లు అర్జున్ తప్పు పడుతున్నారు కూడా. సో ఏంటి సార్ మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నేను కూడా అల్లు అర్జున్ది తప్పే అనుకుంటా. ఎందుకంటే ఆయన అసలు ఆ ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు. తను అంటున్నాడు నేను చేయలేదు, ఇది ర్యాలీ లాగా పోలేదు, ఊరేగింపు పోలేదు అని అంటున్నాడు. కానీ బట్ వాళ్ళు పోలీస్ విజువల్స్ కొన్ని రిలీజ్ చేశారు. ఎడిటెడ్ విజువల్స్ అని కూడా అది నాకు తెలియదు. వాళ్ళు రిలీజ్ చేసింది మాత్రం కారు వేవ్ చేస్తూ పోతున్నట్టు కనపడుతుంది. అది మీరు పర్మిషన్ తీసుకొని చేస్తే తప్ప పోలీసు అంత ప్రెజెన్స్ అక్కడ ఉండదు. ఇన్ఫార్మ్ చేస్తే అది వేరే విషయం, ర్యాలీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ అది పోలీసు సరైనటువంటి రక్షణ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన అంటాడు నేను ఇన్ఫార్మ్ చేశాను అంటాడు. వీళ్ళేమో వద్దని రాసామంటాడు. థియేటర్ మేనేజ్మెంట్కి ఇన్స్పెక్టర్ స్టేట్మెంట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, అల్లు అర్జున్ మీరు పిలవకండి, మేము క్రౌడ్ కంట్రోల్ చేయలేమని రాశానంటాడు ఇన్స్పెక్టర్ స్టేట్మెంట్. అది నిజమే అయితే మరి మేనేజ్మెంట్ చెప్పాలి కదా అతనికి రాకూడదని. సో ఏం జరిగిందో మొత్తానికి తప్పైతే జరిగింది అక్కడ. ఆ క్రౌడ్ అనేది పాపం అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టుగా ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లవాడేమో సీరియస్గా చావు బతుకులు, ఇదంతా విచారకరమైన విషయం. దానికి మనం మరి తప్పు ఎవరిని పట్టాలి అంటే ఇది డిబేటబుల్ మీరు అన్నట్టు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది చాలా సందర్భాల గతంలో మనం హీరోలు ఆ ఫస్ట్ షోలకు వాటికి పోవడం మనం చూసాం. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తొక్కిసలాట జరగటం, దాంట్లో అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. అందులో అనుమానం లేదు. అందులో ఎవరైనా సరే బాధపడాల్సిన అవసరమే. ఒకటి ఏంటంటే ఇందులో నాకు కూడా అనిపించింది ఏంటంటే ఇండస్ట్రీని మేము బ్లేమ్ చేయలేము. ఇండస్ట్రీని ఎట్లా మీరు బ్లేమ్ చేస్తారు? ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, ఇది ఐసోలేటెడ్ జరిగింది కాదు, కూడా కావాలని చేసి ఉంటారని మనం లేం కదా. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఒక క్రేజ్ ఉంటుంది హీరో అంటే, ఈ కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు ఇక్కడ. ఇట్లాంటి సందర్భాల్లో కూడా సమ్ టైమ్స్ పర్మిషన్ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చినా అది సరిపోయిన సందర్భాలు కూడా మనం చాలాసార్లు చూసాం. సో ఇది ఒక ఐసోలేటెడ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గానే చూడాలి తప్ప ఆయన ఏదో ఇంటెన్షనల్ గా చేసాడనడానికి వీల్లేదు. కాకపోతే అక్కడికి పోవాల్సిన బాధ్యత నా ఉద్దేశంలో ఆ హీరో కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, ఆ కుటుంబానికి కానీ ఉంది. వాళ్ళు పరామర్శించాలి ఖచ్చితంగా. వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి, మేము అజ్యూరెన్స్ కూడా ఇవ్వాలి, మేము దానికి మేము బాధ్యత పూర్తిగా వహిస్తానన్నట్టు. ఒకవేళ అతను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ బాధ్యత ప్రభుత్వం అదే. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాలి. అది మీరు ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి నిజంగానే ఆయన అరెస్ట్ చేయడానికి అడిగారు అనుకుందాం సీఎంని, మీరు అరెస్ట్ చేయొద్దని చెప్తాడు సీఎం. పోలీసు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆయన 11 కింద ఉన్నాడు,
A11 కింద ఉన్నాడు. A11 తప్ప A1 కాదు కదా, A11 కింద ఉన్నాడు. ఆ విచారణ సందర్భంగా జరిగిన సంఘటన మీ అందరికీ బాగా ఉన్నప్పుడు, న్యూజిలాండ్ మీద 80% కేసు బుక్ చేయాల్సి వచ్చినప్పుడు, అతను కూడా ఒక అక్యూజ్డ్ ఉంటే స్ట్రైట్ అవే పోవాలి, స్టేట్మెంట్ ఇచ్చేసి రావాలి. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ కేసు. వెంటనే కోర్టు కూడా వెళ్ళాడు కదా, కోర్టు మరి బెయిల్ ఇచ్చింది. కోర్టు క్వశ్చన్ కూడా వేసినట్టుంది ఆ సంఘటనకి డైరెక్ట్ ఇతనికి ఏం బాధ్యత ఉంటుందని. అది అందువల్ల మనం అది లీగల్ బ్యాటిల్, అది లీగల్ ఒపీనియన్, మనం దాన్ని క్వశ్చన్ చేయలేం. సో నేనేమంటానంటే ఇతరులు కూడా ఇండస్ట్రీ వాళ్ళు బాధ్యత వహించాలి, పోయి రావాలి, చూసి రావడం తప్పు. అంటే రేవంత్ రెడ్డి గారు వాంటెడ్లీ అతనికి ఏం పోయింది, కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీలు పోయినా అందరూ ఆయన పరామర్శించారు, ఇక్కడ వరకు రాలేదని. మరి అలాంటి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళలేదు కదా సార్. పైగా అది ముఖ్యమంత్రి కావచ్చు, హోంమంత్రి, హోంశాఖ కూడా ఆయన చేతిలో కూడా ఆయనకి ఉంది. నేను అంటే నేను అందుకే అన్నా, ఆయనది బాధ్యత, ఖచ్చితంగా బాధ్యత ఇన్ ద సెన్స్ జరిగింది కాబట్టి పరామర్శించాల్సిన బాధ్యత. ఆయన యాంటిసిపేట్ చేసి ఉండకపోవచ్చు, అప్పుడు జరిగింది, దురదృష్టవశాత్తు జరిగింది. పోవాలి, వాళ్ళ ఫాదరు ఆయన పోయి పరామర్శించి ఇగో మేమే బాధ్యత తీసుకుంటాం, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసామని అని అనాలి. మోహన్ బాబు దాంట్లో, మోహన్ బాబు అయితే కాస్త కూస్తో ఈ హీరో, యంగ్ హీరో కంటే చాలా కోపిష్టి అని మనందరికీ తెలుసు కదా. ఆయన క్యారెక్టర్ మనందరం ఒక పీరియడ్ ఆఫ్ టైం చూస్తున్నాం, ఎంత ఆయన కోపం గీపం. విలేకరి దగ్గర పోయి చేతులు పట్టుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, అయిపోయింది. అసలు దాంట్లో ఉన్న స్టింగ్ పోయింది మొత్తం. నెక్స్ట్ డే నుంచి మొత్తం దాని గురించి ఎవరు మాట్లాడిపోయింది, మానేశారు. ఎందుకంటే ఆయన ఎంత పోయాడు, ఆయన ఎంత గర్విష్టైనా కోపిష్టైనా పోయి చేతులు పట్టుకొని నాదే తప్పు, నన్ను క్షమించని, నీ బాధ్యత నేను తీసుకుంటా అనే మాట అనగానే మొత్తం దాంట్లో ఉన్న స్టీమ్ అంతా పోయింది. ఈయన కూడా అట్లే పోయి వెంటనే పోయి చేసి ఉంటే లీగల్ టీవీ బాబు, ఎవరు లీగల్ టీవీ అసలు లీగల్ టీవీ. ఇక్కడ ఇదే మాట ఏమంటారంటే, ఇది ఇండస్ట్రీలో ఇంకో ప్రముఖుడు పోలేదు, ఇంకో ప్రముఖుడు మనం అనలేం. ఇక్కడ ఆ ప్రముఖుడికి దీనికి సంబంధం లేదు ఇన్సిడెంట్ తో. ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తి దగ్గరికి పోవడంలో మీరు తప్పట్లేదు. అల్లు అర్జున్ ఓ సినిమా హీరో, కలీగు, అందరూ అదే ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి సహజంగా ఆయన అరెస్ట్ అయిపోయి జైల్లో అంటే పరామర్శించడానికి వరుస పెట్టిపోతే పోయి ఉండొచ్చు. కానీ ఈ కుటుంబాన్ని పరామర్శించలేదు మనం ఎట్లా అంటాం? ఈ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత ఓన్లీ అల్లు కుటుంబానికి తప్ప ఎవరికి లేదు. నా ఉద్దేశం ఆ కుటుంబానికి ఉంది. వాళ్ళు ఫెయిల్ అయితే ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఓవరాల్ సో వాళ్ళు ఫెయిల్ సార్, ప్రభుత్వం కూడా వెళ్ళలేదు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. మనం చాలా మంది పోయినట్టు లీడర్స్, ఐ డోంట్ నో ఈ కారణం చేత మనవాళ్ళు వేరే వెంకటరెడ్డి గారు వెళ్ళారు. తర్వాత బీజేపీ నుంచి సినిమాటోగ్రఫీ ఉంది కదా, సీఎంఏ పోవాలని కాదు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పోయాడు. నేను ఇవాళ పేపర్లు మళ్ళా వేరే నిర్మాతలు, ఆ సినిమా నిర్మాతలు కూడా 50 lakhs చెక్ వెంకటరెడ్డి గారు చేశారు. అది అవసరం అయితే ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అజ్యూరెన్స్ సీఎం హౌస్ లో ఇచ్చాడు. అంటే ఇద్దరికైనా అంటున్నా బాధ్యత. మిగిలిన వాళ్ళు మీరు పోలేదు, నేను పోలేదు, ఇంకో ఆయన పోలేదు, మీరు అనలేరు. అది వాళ్ళ ఇష్టం. ప్రముఖులు, ఇండస్ట్రీ ప్రముఖులంతా పోలేదు, ఇండస్ట్రీ ఏదో ఏకపక్షంగా అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తుంది అనడం నా ఉద్దేశంలో అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి మీరు. ఒకప్పుడు ఈ ఇండస్ట్రీని బయట నుంచి తీసుకురావడానికి నా తంటాలు పడ్డారు. మరి చిన్నారెడ్డి పీరియడ్ నుంచి కూడా మెడ్రాస్ నుంచి ఇక్కడ తేవడానికి సినిమా పరిశ్రమ మొత్తం, మన తెలుగు పరిశ్రమ ఇక్కడ లేదు. వాళ్ళు రావడానికి రిలక్టెంట్, ఎవరు రావడానికి ఒప్పుకోలే ఆ రోజుల్లో. అప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చి మీరు స్టూడియోలు కట్టుకోవడానికి ల్యాండ్లు ఇచ్చి బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశారు కదా. అందుకనే రామానాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ఎన్టీఆర్ సంబంధించిన స్టూడియోస్ కావచ్చు, ఇవన్నీ రామకృష్ణ స్టూడియోస్ కానీ వాళ్ళు వచ్చితే వాళ్ళతో పాటు పరిశ్రమ ధరలు వచ్చింది తప్ప, ఈ రోజు వచ్చిన పరిశ్రమను మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అనుకుందాం. రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ వల్ల కొద్దిగా బాధపడి నిజంగానే ఆ ప్రముఖులు ఏమైనా లేదులే ఇక మనం ఇక్కడి నుంచి తరలిపోదా అని అనుకుంటే, ఇక్కడ ఆల్ సెడ్ అండ్ డన్ మోస్ట్ ఆఫ్ ది పరిశ్రమ అంతా మన ఆంధ్ర మిత్రులదే. ఇంకా తెలంగాణ వాళ్ళు ఎస్టాబ్లిష్ కాలే, ఆ లెవెల్కి రాలే. ఎవరో దిల్ రాజు, బోస్, చంద్రబోస్ ఇట్లాంటివి కొద్ది మంది ఇప్పుడు ప్రముఖులు, సీనారెడ్డి గతంలో, బట్ పెద్దగా చెప్పుకోదగ్గ తెలంగాణ ప్రముఖులు సినీ పరిశ్రమలో లేరు. అందువల్ల ఏమంటున్నానంటే, ఈ పరిశ్రమను మీరు ఈరోజు నిరుత్సాహపరిచో లేదా డిస్కరేజ్ చేసో, మేము వెనక లేవనేటువంటి ఒక అపోహ కల్పిస్తే, వీళ్ళు తరిపోయి అమరావతికి విశాఖపట్నం పోయారనుకోండి, అది మనకు కూడా నష్టమే కదా. అందువల్ల నేను కూడా కేర్ఫుల్లీ డీల్ దట్. అక్కడ కొంత పొరపాటు జరిగినట్టు అనిపించింది నాకు. దీని వెనక కుట్ర కోణం కూడా ఇక్కడి నుంచి ఇండస్ట్రీని తరలించే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానివల్ల ఈయనకేం లాభం ఉంటుందండి? ఇప్పుడు ఈ రోజు అసలు ఆయన గతంలో ఏదో ఇంటర్వ్యూలో చూసాను, నేనే ఆశ్చర్యపోయాను. కామెంట్ చేశాడు, ఏమన్నాడు ఆయన, విలేకరి అన్నాడు, మీ ఇద్దరు గురు శిష్యులు కదా అన్నాడు. ఎవడు వాడు గురు శిష్యులు అన్నది, ముడ్డు మీద సమకాలికులు మేము
గురు శిష్యులకు కాదు. సమకాలీకులు ఆ, ఏదన్నా డైరెక్ట్ మరి కాంటెంపరీసమే తప్ప సమకాలీకులే తప్ప ఉమ్, నేను ఆయన శిష్యుడే కాదన్నాడు. Hmm. నేను కూడా ఆశ్చర్యపోయినా. ఉమ్, మీతోనూ ఇప్పుడు నేను ఆ మాట అన్నా, అవునవును. ఇద్దరికి గురు శిష్యుల సంబంధం ఉంది కావచ్చు, ఆ, లేకపోతే తెలుగుదేశం ఎందుకు ఇక్కడ అభ్యర్థులు పెట్టలేదనే మాట నేనే అన్నా ఆ మాట. అవును. ఆ రోజు నిజంగా అభ్యర్థులు పెట్టలేవాడు. బహుశా ఆయన ఏదో ఈయనకి లాభం జరుగుతుంది అనుకొని బహుశా ఆ టైంలో ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు ఈయనకు బ్లెస్సింగ్స్ లాగా అసలు పార్టీయే కాంటాక్ట్ చేయదని నిర్ణయం తీసుకున్నాడు. అవును. 1% ఉండని 2% దాని టు దట్ ఎక్స్టెంట్ కాంగ్రెస్ మాకు లాభం జరిగింది. ఓకే. దానివల్ల మరి ఎందుకు నేను నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయన నువ్వు శిష్యుడు అనడానికి అంగీకరించిన వాడు పరిశ్రమ ఇవ్వడానికి ఒప్పుకుంటాడా అంటున్నా. ఆ లాజిక్ లో మీకు ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నా. అదే. సో ఆ కాంటెస్ట్ లో ఆయన సో దానికి అంగీకరిస్తాడని అయితే అనుకోను. ఉమ్, బట్ ఇట్లాంటి కార్యక్రమాల్లో వాళ్ళు మనస్తాపం చెందితే పరిశ్రమ మీద ప్రభావం అయితే చూపిస్తుంది కదా. ఓకే. సో హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అంటున్నాను. Hmm. అక్కడ ఆ పొరపాటు మనం చేయకూడదని నా ఉద్దేశం పర్సనల్ వ్యూ. ఓకే. దిలీప్ గారు ఇంత దాకా లాగారు కదా, తెగేదాకా ఏది లాక్కూడదు కాబట్టి సో దీన్ని తెగేదాకా లాగారు. సో ఇది ఎక్కడితో ఎండ్ అయిపోతే బాగుండేదని మీకు అనిపించింది? ఇది ఇన్సిడెంట్ జరిగిన ఎమ్మటే వాళ్ళు పరామర్శించడానికి వెళ్తే అయిపోతుండే. పోయి ఉండాల్సి ఉండే. ఉమ్, వెంటనే ఫ్యామిలీ పోయి అసలు ఆయనే హీరో అయిపోయి ఉమ్, టక్కున చెక్కు తన ఇష్టం వచ్చినంత ఉమ్. కుటుంబానికి నేను సాయంగా ఉంటాను, నా వల్ల పొరపాటు జరిగిందని ఏదైతే నేను ఎగ్జాంపుల్ చెప్పాను సేమ్ యాజ్ అదే జరగాలి అసలు మోహన్ యాక్చువల్గా. బాబు లాగా అసలు ఎవరు తెల్లారి నుంచి అది ఆయన అప్రిషియేట్ చేసేవాడు. అది వేరే రకంగా ఉండేది. ఆ లీగల్ టీం ఎవరైనా తెలియదు కానీ రాంగ్ అడ్వైస్ ఇచ్చారు, రాంగ్ చాలా రాంగ్ అడ్వైస్. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది. సో అల్లు అర్జున్ ఇప్పుడు ఇవాళ గురించి చూసాం కదా, ఇంత క్రిటిసిజం జరుగుతుంది. కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళ స్టేట్మెంట్ చూసారు అంతా. మా వాళ్ళు చాలా మంది ప్రముఖులు చాలా మంది కూడా కొంత ఇండస్ట్రీని కొందరు అర్జున్ని ఇట్లా తప్పడుతూ ఉన్న స్టేట్మెంట్స్ కూడా నేను చూసా. కానీ పొద్దునే ఒక స్టేట్మెంట్ ఏమిటంటే అర్జున్ గారి తండ్రి అల్లు అరవింద్ గారు కాంగ్రెస్ ఆఫీస్కే వెళ్ళి ఆమెను కలిశారు. దీపాదాస్ మున్షి గారు సార్ అని. మంచిది, గుడ్ థింగ్. ఎందుకంటే అది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఒక ఘర్షణగా ఇది రూపాంతరం చెందకూడదు. చిరికి గాలివాన అవుతుంది. మీరే అన్నారు కదా అపోజిషన్ అంటుంది ఇది ఏదో ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని. ప్రతిదానికి ఇప్పుడు మధ్య ఏదో కొత్తది మొదలైంది. ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మేము 6 హామీలు ఇంప్లిమెంట్ చేయలేదని అనటం. సో సంక్రాంతి వరకు ఇంకో 5వ 4వ అయిపోతుంది, ఒకటి మిగులుతుంది. అది ఎలక్షన్స్ లోపల లోకల్ బాడీ ఎలక్షన్ లోపల అది కూడా ఆయన చేస్తాడు. కింద మీద పడి ఎక్కడ డబ్బులు తెచ్చుకుంటున్నారు. సో ఆలస్యమైన మాట వాస్తవమే. అంత మాత్రం చేత ఆ ఇంటెన్షన్ లేదు, వీళ్ళు మోసం చేస్తున్నారని తప్పు. కాబట్టి ఈ రోజు ఇది కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు అన్నట్టు దాన్ని సమస్యపోయేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది, ఆ ఫ్యామిలీ పైన కూడా ఉంది. ఓకే. సో నిజంగానే అల్లు అర్జున్ గారు అంటే ఈ విషయం మనం మాట్లాడుకుంటుంటే మామూలుగా చాలా మంది మీరు అన్నారు అందరి అభిప్రాయమే. కానీ వెళ్ళడానికి నెక్స్ట్ డే కదా, అప్పటికి ఆమె చనిపోయింది, ఆయన మీద ఆల్రెడీ కేసు బుక్ అయింది. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవనేది వాళ్ళు చెప్తున్నట్టు. వాళ్ళ వర్షన్ అది లీగల్ కేసు అని కానీ తప్పదు. ఎట్లంటే మోహన్ బాబు మీద కేసు అయింది కదా, కేసు అయినా కూడా వీళ్ళు పలకరించి వచ్చాడు. ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి వస్తే అంతే కదా సార్, సేమ్ వర్తిస్తుంది కదా. అక్కడ ఎందుకు మరి ఆయన ఆయన ఏదైనా సరే ఆయన పోవాల్సి ఉండే. అట్లే లీగల్ టీమ్ అడ్వైజ్ దాంట్లో ఏముంటుంది అసలు హ్యూమానిటేరియన్ యాంగిల్లో పోవాలి. పోదలుచుకుంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి పోవాలి. వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, పరిస్తారు, వస్తారు. తప్పు అందులో కొంత తప్పు చేశాడు. ఆ డిలే వల్ల కొంత అపోహలకు ఆస్కారం ఏర్పడేది. ఓకే. సో ఇప్పుడు థియేటర్ ఈ విధంగా చూస్తారు. థియేటర్ మీద కూడా తప్పండి. వాళ్ళు అది ముందే పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పింది నిజమే అయితే ఆయన అఫీషియల్ కాబట్టి అవధానం ఆడతాడని అనుకోను. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన రాశాడు, మీరు తీసుకొని రావద్దు అంటే సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేము. వాళ్ళు చెప్పారట అది ఒకటే గేట్ ఏదో ఉందట, దానికి 2 గేట్లు ఉంటే గేట్ ఆల్రెడీ ఇరిగిపోతే ఒకటే గేట్ ఉందట, ఒకటి 2 థియేటర్లు ఉన్నాయట అక్కడ. దాన్ని కంట్రోల్ చేయలేము మేము అని కూడా రాశారట. రాసిన తర్వాత ఎట్లా ఇగ్నోర్ చేస్తారు మీరు? ఈ ఇద్దరిలో తేడా ఉంది. మళ్ళీ పోలీస్ వర్షన్ లో అండ్ హీరో వర్షన్ లో తేడా ఉంది. హీరోనే నాకు ఏ పోలీసు వచ్చి ఇన్ఫార్మ్ చేయలేదు, నన్ను బొమ్మని చెప్పలేదు. ఆయన అబద్ధం చెప్తున్నాడా అంటే పోలీసులు ఆయన అబద్ధం చెప్పాడని చెప్తున్నారు. మరి ఏ పోలీసు ఏసీపీ లెవెల్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేనే ప్రయత్నించాను, పోయాను, వాళ్ళ బాడీ గార్డ్స్ మన వర్చువల్లీ తోసేసినంత పని చేశారు, వాళ్ళని నెట్టుకుంటూ పోయి చెప్పాము మీరు వెళ్ళిపోవాలని అనే విషయం చెప్పినాక నాకు ఎవరు చెప్పలేదని ఆయన అంటే ఎట్లా? కానీ ఇక్కడ థియేటర్ యాజమాన్యం చెప్పింది అంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ బౌన్సరు ఇలా చేశారు వాళ్ళు మమ్మల్ని అక్కడ బౌన్సర్లు ఎవరండి? బౌన్సర్లు అసలు వీళ్ళు పోలీసులు కాదని చేస్తారా? అంటే బౌన్సర్లు చేయరు. బట్ ఇదంతా ఎట్లా ఉంటుందంటే వ్యవస్థ అంతా ప్రతి దగ్గర ఇప్పుడు ఇవాళ రేపు ఈ బౌన్సర్ నోడు క్రియేట్ చేసుకున్నారు. అందుకే సిపి స్టేట్మెంట్ ఇచ్చాడు సరే, వార్నింగ్ ఇచ్చాడు, మీరు అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో పోలీసులు నెట్ వేస్తున్నారు, జనం మీద కూడా ఒంటి మీద చేస్తే తోలు తీస్తామని చెప్పారు. ఆ మాట అన్నాడు సిపి స్టేట్మెంట్. అది ఈ జాగ్రత్త, మీరు మీ వ్యవస్థ కరెక్ట్ లేదని ఎవరైతే ఈ వ్యవస్థను
మేనేజ్ చేస్తారో ఆ యాజమాన్యాలు ఉంటాయో బౌన్సర్లను సప్లై చేసే యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చాడు కమిషన్ ఆనంద్ గారు. దాని మీద దట్ మీన్స్ వీళ్ళది ఓవర్ యాక్షన్ ఉంది అక్కడెక్కడ అనేది వాళ్ళ నోటీస్కి వచ్చి ఉంటుంది కదా. ఓవర్ యాక్షన్ పెట్టేదే ఓవర్ యాక్షన్ కోసం. సో అది ఆయన ఆనంద్ గుర్తించే కదా. ఒకటే ఇన్సిడెంట్ ఇక్కడే జరిగి ఉంటే అంత సీరియస్గా ఆయన మొత్తం అన్ని మేనేజ్మెంట్స్కి వార్నింగ్ ఇవ్వడు. గతంలో కూడా ఇట్లాంటి వాళ్ళ దృష్టికి వచ్చాయి, పోలీసుతో మిస్బిహేవ్ చేయడం కానీ. పబ్లిక్తో అయితే డెఫినెట్గా ఓవర్ యాక్షన్ ఉంటుంది వాళ్ళు. సో అందువల్ల మనం వాళ్ళని కూడా తప్పట్టాలి ఇక్కడ. ఆయన ప్రొటెక్ట్ చేసేటువంటి ఓవర్ ఎంతూజియాజంలో ఆడ పోలీసులు కూడా వాళ్ళు ఆయన దగ్గరికి పోకుండా ఆపుంటారు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సరే విషయం జరుగుతూ ఉంది, నెక్స్ట్ డేనే అల్లు అర్జున్ ఇంటి మీదకి కాంగ్రెస్లో సంబంధించినటువంటి కొంతమంది ఓఈ స్టూడెంట్స్ వెళ్ళి గందరగోళం చేయడం అనేది ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే అందరూ ఖండించారు, మీరే విధంగా నేనైతే యాక్సెప్ట్ చేయనండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ప్రొటెక్షన్ పెట్టుకొని ఉండాలని కూడా రూల్ లేదు కదా. సినిమా యాక్టర్ కాబట్టి బౌన్సర్లు పెట్టుకున్నాడు, ఎవరు వాళ్ళు వీళ్ళకి ఘర్షణ జరిగి ఉండొచ్చు. మీలాంటి నాలాంటి ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన మీద రాళ్ళేస్తే మన ఇంటి దగ్గర ఎవడు ఉంటాడు, ఎవడు ఉంటాడు, వేరే వాళ్ళ దగ్గర ఉండరు కదా. సో అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అది లాను మన చేతిలో తీసుకోవడం ఏంటి? ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, ఇంత ఇన్సిడెంట్ ఫ్లేర్ అప్ అయింది, మీరే మనంతా కూర్చొని చర్చిస్తున్నాం ఏది మంచి ఏది చెడు ఎవరి బాధ్యత అని. మీరు జస్ట్ లైక్ దట్ మీరు కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ సంఘటనకు మీరు బయలుదేరి ఒక్కసారి ఒక ముక్కలాగా ఎట్లా దాడి చేస్తారంటే వాళ్ళ ఇంటి మీద. అండ్ నిజంగా తప్పు చేసినా యూ కెనాట్ డూ ఇట్. లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకోవాల్సింది అనేది వేరే దానికి ఉంది. పోలీస్ శాఖ ఉంది, వ్యవహారం ఉంది, కోర్టు ఉంది. రేపు నిజంగా ఆయన దోషి అయితే వాళ్ళు నిర్ణయిస్తారు. మనం పోయి ఆయన ఇంటి మీద పడి రాళ్ళేసి కొట్టి మనం చూసాం కదా యూఎస్లో, పూలకుండీలు బాగా కొట్టి ఐదుల కొట్టి అట్లా. అది మా వాళ్ళైనా నేనైతే ఆ బిహేవియర్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే రైట్. వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. నెక్స్ట్ డే మళ్ళీ చూసాను బయటకు రావడం, కేసులు నమోదు చేశారు, అదుపులో కూడా తీసుకున్నారు, వాళ్ళకి బెయిల్ కూడా వచ్చిందని చూసారు. నెక్స్ట్ డేనే వచ్చింది. నెక్స్ట్ డే వాళ్ళందరికీ ఇట్లే ఈయనకు వచ్చినట్టే వాళ్ళకి కూడా వచ్చింది. సో ఇట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కాదు, కరెక్ట్ కాదు. ఈ సంఘటన కరెక్ట్ కూడా కాదు. అది కూడా ఏదో తప్పబెట్టారు అని, బెయిల్ వస్తే వెంటనే విడుదల చేయలేదు, తెల్లారి విడుదల చేస్తారని. ఎట్లా చేస్తారు? 6 o'clock లోపల మీరు కనుక బెయిల్ సంబంధించిన పేపర్స్ జైలు అధికారులకు అందకపోతే వాళ్ళకున్న రూల్స్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ చేస్తారు. 6 లోపలే ఏ ఆర్డర్ అయినా వాళ్ళకి అందాలి. 6 తర్వాత వాళ్ళు ఈ ప్రిపరేషన్ రాసుకోవడాలు, రిలీజ్ ఆర్డర్ రాసుకోవడాలు, ఇవన్నిటికి ఇంకో గంట పట్టని 2 గంటలు రాత్రి 10ంటికి పంపుతారు. వాళ్ళ ఇష్టం, అది కన్వీనియన్స్ ఇబ్బందులు ఉంటాయి. 6 లోపల అందాలి వాళ్ళకి. అది 6 లోపల మీకు అందకపోతే ఆయన చేస్తాడు. అందుకని తెల్లారి ఆయన వదలాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కూడా రేవంత్ రెడ్డి గారిని లేకపోతే ఎవరి ప్రభుత్వాన్ని తప్పటువంటి సందర్భాలనే మనం చూసాం. విపక్షాలు కూడా పోలీస్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ వీళ్ళు తెలియదు. రూల్ అది 6 లోపలే అందాలి ఆర్డర్. ఆ చేతికిస్తే మీరు తప్పట్టచ్చు. ఇంకా లక్కీ ఆ రోజు తొందరలో వచ్చింది, లేదంటే 3 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ రోజు తొందరగా వచ్చింది. ఆర్డర్ అయిపోయింది, నువ్వు అందించడంలో ఆలస్యమైంది. అది టెక్నికల్ రీజన్. అది ఆ కారణం చేస్తే నెక్స్ట్ డే మార్నింగే వదులుతారు వాళ్ళు. సో అందువల్ల మీరు అది ఎవరికైనా రూల్, అదే హీరో కావచ్చు, నార్మల్ పర్సన్ కావచ్చు. సో దాన్ని కూడా తప్పట్టి కావాలని చేశారు, తెల్లారి వదిలేరు. సీఎం ఇప్పుడు ఎక్కడో స్టేట్మెంట్లో అట ఆయన ప్రెస్ మీట్ లో సీఎం పేరు జ్ఞాపకం రాలేదట. రాకపోతే వీడియో చూసాం, ఆయన మళ్ళీ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి చెప్పాడు, అప్పుడు పేరు చెప్పాడు, మర్చిపోయాడని. అది కోపం పెట్టుకొని సీఎం నేను అరెస్ట్ చేసి అసలు దాని ఏమైనా మీనింగ్ ఉందా? అది దాన్ని మరి అంత చిన్న విషయానికి అయితే సీఎం గారు దాన్ని హెడ్ తీసుకుంటారు అనుకో. ఎందుకు తీసుకుంటారు? దానికి ఏముంటుంది? ఇట్లాంటి ఆయనకి 100 సమస్యలు, సమస్యలంటే 100 రకాల ఇష్యూస్ అవుతాయి. అట్లంటే కేటీఆర్ అడ్డగోలు తిడుతున్నాడు. కేటీఆర్ అడ్డగోలు. నేను ఇంటర్వ్యూలో చూసా, ఆశ్చర్యపోయింది. సీఎం ఏంటి నువ్వు మగోడు అయితే అంటాడు. మగోడు అయితే కదా సార్, ఇక్కడ కూడా ఇటువంటి సన్నాసి నేను ఎక్కడ చూడలేదు అని అన్నాడు. సరే సన్నాసి పూరి అంటే అన్నాడండి, నువ్వు మొగోడు అయితే అని అనొచ్చా? చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాడికి అరే ఆయనకు పర్సన్ గౌరవం ఇవ్వాలి, ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు అసెంబ్లీలో, నన్ను కూడా ఘోరంగా తిడుతున్నారు అని చెప్పేసి. చూస్తాడు కదా సార్, ఆయన కూడా అడ్డగోలు తిడుతున్నారు. నేనేం చేయాలి? తప్పు జరిగింది, పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు, నన్ను అడ్డగోలు తిడితే ఎట్లా? నేను పాపం అసెంబ్లీ ఓపెన్ గా ఏదేమైనా పాపం ఇదైతే కరెక్ట్ గా. సో అల్లు అర్జున్ గారి విషయంలో కావచ్చు, ఆయనది తప్పు ఉంది, యాజమాన్యం తప్పు ఉంది. ఒక రకంగా ఆయన రెస్పాండ్ అవ్వకపోతే పోలీసులు కానీ లేకపోతే సీఎం గారు ఎవరన్నా వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత వాళ్ళకు, ప్రభుత్వానికి ఉంది కాబట్టి. సో ఇందులో అందరూ తప్పు పట్టాము. డెఫినెట్లీ ఇటు అటు 2 పక్కల కాస్త పొరపాట్లు అయితే జరిగినాయి, అనుమానం లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నిజమైతే పోలీస్ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టాలి. పిలుస్తున్నామని చెప్పకుండా అయితే, ఇన్స్పెక్టర్ రాసింది నిజమే అయితే యాజమాన్యం పిలవకూడదు. అందుకనే వాళ్ళు కేసు పెట్టుంటారు యాజమాన్యం మీద. వద్దని చెప్తే నువ్వు పిలిచావు కాబట్టి నువ్వు ఏవనో ఎటు అయి ఉంటావు. రైట్.
అదే మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ అక్యూజ్డ్ ఎందుకు వచ్చారంటే ఈ కారణం వల్ల వచ్చి ఉంటారు. ఎందుకంటే నీకు ఇన్ఫార్మ్ చేశాను, నువ్వు అనవసరంగా పిలిచావు, న్యూసెన్స్ క్రియేట్కి నువ్వే కారణం అని అంటాడు. ఆయన కూడా రెస్పాన్సిబుల్ మెయిన్ పర్సన్ కాబట్టి A11 కింద వచ్చి ఉంటాడు. సో ఇవన్నీ అన్ఫార్చునేట్, అన్ని ఇంటర్నేషనల్ జరిగినటువంటి సంఘటనలన్నీ అయితే అనుకోను. బట్ దీంట్లోకి మీరు అన్నట్టు సాధ్యమైన త్వరగా ఈ చాప్టర్కి తెరబడి మంచిది. ఎందుకంటే పరిశ్రమ బాధపడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి సార్ దిలీప్ గారు, మీకు మీ నోటీస్కి వచ్చిందో తెలియదు కానీ ఇక్కడున్నటువంటి సినిమా పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు కలవడానికి వెళ్తున్నారు అనేది కూడా చక్కగా బ్రేకింగ్స్. అదే మీరు అంటున్నారు, అదే ఇండస్ట్రీ మీద షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నారు. ఉండొచ్చు, జరుగుతుంది. మీరు ఇబ్బంది పడితే వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ కూడా తీసుకొస్తున్నారు సార్. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నేను అదే అన్నా కదా మీకు, ఇండస్ట్రీ ఇప్పటికి కూడా ఇంకా స్వశక్తితో ఎదిగి ఇగో మా తెలంగాణ వాళ్ళు ఈ రోజు ఈక్వల్ గా వాళ్ళతో ఉన్నారనే పరిస్థితి లేదు కదా. యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. ఈ రోజు కూడా ఇండస్ట్రీ ఈజ్ డామినేటెడ్ బై ఆంధ్ర సోదరుల వల్లనే, వాళ్ళతోనే వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉంది. వాళ్ళ డామినేటెడ్ అయి ఉంది. ఎక్కువ మంది హీరోలు అంతా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు. తప్పని మీరు అనలేరు కదా. ఆంధ్ర వాడైతుంది, తమిళనాడు అయితుంది, కేరళ వాడైతుంది, లేకపోతే కర్ణాటక కూడా అయితే హీరో వాడుకో. ఇక్కడ వాడుకుంటావు, అక్కడ వాడుకుంటావు. ఇక్కడ టాలెంట్ ఉంటే వాళ్ళు వాడుకుంటారు, అక్కడ టాలెంట్ ఇక్కడ కూడా వాడుకుంటారు. ఎన్ని సినిమాలు, తమిళ సినిమాలు మనం ఇక్కడ తీసుకొచ్చి డబ్ చేసి రజనీకాంత్ సినిమాలు ఇక్కడ ఆడట్లేదు, విజయ్ సినిమాలు ఆడట్లేదు, ఈక్వల్లీ పాపులర్ గా ఇక్కడ కూడా కమల్ హాసన్ సినిమాలు ఆడట్లేదు. మనం వాటిని చూసాం కదా సమానంగా. అవన్నీ ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఇందులో తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితిలో తప్పదు. అప్పుడు అయిపోయింది ఉద్యమం, కోట్లాడని తిట్టుకున్నాం, వచ్చేసింది, మనకు వచ్చింది. మాత్రం తేడా కూడా రాలే. ఇంత చిన్న గొడవ కాలే ఇక్కడ. ఒక ప్రాపర్టీని ఆంధ్ర సోదరులు ఇక్కడ డ్యామేజ్ కాలే, తెలంగాణ వాళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ కోటలేవు. సో ఇది జరిగిన సందర్భంలో ఇప్పుడు ఆ ఫీలింగ్ తీసుకు, ఆ విషయం మాత్రం ఒప్పుకోవచ్చు. మనం అసలు రాష్ట్రం కోసం గొడవ పడ్డారు, ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. ఎవరికి కూడా వాళ్ళది పర్సనల్ డ్యామేజ్ ఎవరికి కూడా ఇక్కడ ఏ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ జరగలేదు. అంత పెద్ద ఉద్యమంలో కాబట్టి అది ఎవరు అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు ఇప్పుడు ఎందుకంటున్నా ప్రస్తావన ఇప్పుడు అనవసరం కదా. అయిపోయింది, 10 ఏళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోండి, ఇంకో ఇండస్ట్రీ వెల్కమ్ చేయండి, ఇంతకంటే ఎక్కువ రాయితీ లేని అది వేరు. కానీ ఇట్లాంటి కారణాలు చూపించి వలస పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి సార్, బెనిఫిట్ షోల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాలి పర్మిషన్, మేము ఇవ్వని ఎందుకన్నారంటే ఇన్సిడెంట్ అయింది కాబట్టి అన్నారు. ఇది ఏం కొత్తగా టికెట్ రేట్స్ గవర్నమెంట్ ఇష్టం. అది మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎవరు నిర్మాత స్టేట్మెంట్ నేను చూసా అన్నట్టు, మాకు ఎక్కువ ఖర్చు అయిన సందర్భంలో అదనపు షోల కోసం మేము అప్లికేషన్ పెట్టుకుంటాం. రెగ్యులర్ అయితే మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో, 3 షోలు తప్పే అదనపు ఇయ్యరు కదా. సో అడిషనల్ షోస్ పర్మిషన్ కానీ బెనిఫిట్ షోలు కానీ ఎందుకు ఇస్తారు అంటే ఇన్సెంటివ్ లాగా ఇస్తారు. అది కొత్త సంస్కృతి ఏం కాదు, కొత్త వ్యవహారం కాదు. ఎప్పటి నుంచో అది వరుసగా వస్తూ ఉంది. నేను కూడా హోమ్ మినిస్టర్ పిఎస్గా ఉన్నప్పుడు మాకు సినిమాటోగ్రఫీ ఉండేది. ఎన్నో సందర్భాల్లో పర్మిషన్స్ ఇచ్చాం అక్కడ. స్పెషల్ షోలకు కానీ అదనపు రేట్లు వసూలు చేసుకోవడానికి కానీ. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే సహజంగా మాకు ఎక్కువ కావాలంటారు. మేము అది ఇవ్వము అనడం కూడా అది మళ్ళీ ఎగ్జామిన్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి ఖచ్చితంగా. అది కరెక్ట్ కాదు. వాళ్ళకు పాపం ఇన్సెంటివ్స్ లేకపోతే కొన్ని సందర్భాల్లో మీకు 100 సినిమాలు తీస్తే 5 హిట్ అవుతాయండి. అన్ని హిట్ అవ్వాలని రూల్ లేదు. 95 ఫ్లాప్ అవుతాయి. ఆ 95లో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారు. నేను అసలు యాక్చువల్లీ నిన్న మన ఇక్కడ పేపర్లు చదివి, అది కరెక్ట్ కాదు మీరు చెప్పాలి. అసలు ఈ సంబంధించినటువంటి పుష్ప సినిమా కూడా ఎవరైతే ప్రైమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి, కానీ నిర్మాతలకు ఇంకా డబ్బులే రాలేదు అనేది చదివారు. అది దాటిపోయింది. ఇంకా ఇంకా హీరో గారు 300 కోట్లు తీసుకున్నాడు అంటే రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి సార్. ఇవన్నీ సార్ ఇదివరకు కోటి వచ్చు కదా అందరూ కూడా అదే కదా. 1 కోటి కాదు అసలు, చాలా మంది డిమాండ్. తీర్మార్మలని ఎంతో, తీర్మార్మలని కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 20 కోట్లు ఇమ్మని చెప్పన్నారు. ఇప్పుడు సరే ఓకే, పోయిన ప్రాణాన్ని అయితే ఎలాగ తీసుకురాలేదు. సో నిజంగానే సత్వరంగా ముందు ఆ అబ్బాయి కోలుకోవాలి, అందరం కోరుకోవాలి. పాపం కోరుకోవాలి. కురాడు ఇవాళ పేపర్ లో వచ్చింది, కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంటే గుర్తుపట్టలేకపోతున్నాడు అని రాశారు. కళ్ళు తెరవడం అనేది మంచి సైన్ కదా సార్, ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిందని సీఎం చెప్పాడు, బ్రెయిన్ డెడ్ అని. అక్కడి నుంచి ఆ బాబు కళ్ళు తెరవడం అంటే అది మిరాకిల్. అది జరగాలి. పాపం పూర్తిగా రికవర్ కోరుకోవాల్సిందే. మీరు అన్నట్టు 1 కోటి ఇస్తాడు, 10 ఇస్తాడు, ఈ అని ఏ పోయి గవర్నమెంట్ అయితే ఇవ్వాలి సార్. అసలు వాళ్ళకి లెక్క కావడం కాదా అమౌంట్ కాదు. సరే, అది వాళ్ళ విజ్ఞత కుదరదు రైట్.